పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలిచారు, అభివృద్ధి ఎలా ఉంది చెప్పండి నాకు. పిఠాపురంలో అభివృద్ధి అంటే ఇప్పుడు మనకి చూసుకున్నట్లయితే ఇప్పుడున్న ఈ ప్రజానికం అందరూ కూడా చెప్పేదే, దానికి నిదర్శనమే ఇప్పుడు జరిగే ఈ ఆవిర్భావ సభ వేడుకలు. అంటే అభివృద్ధి పరంగా మీరు లోకల్ కాబట్టి మీరు చూసింది ఏంటంటే, మొట్టమొదటిది రోడ్లు ఏవైతే ఉన్నాయో, గతుకుల రోడ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూడ్చి మొత్తం ఈవెన్ గ్రామాల్లో కూడా ప్రతి రోడ్లు ఏది విడవకుండా సీసీ రోడ్లు అయితే కానీ మొత్తం అన్ని రోడ్లు కూడా అన్ని ఫినిష్ చేసుకొని చేసిన ఏకైక మన పంచాయతీ శాఖ మంత్రివర్యులు మా పిఠాపురం ఎమ్మెల్యే గారు, డిప్యూటీ సీఎం గారు, ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమంలో ఇది మొదటిదండి. అలాగే మరి పిఠాపురం నియోజకవర్గంలో ఇంకా స్టడీ పరంగా చూసుకుంటే ఎడ్యుకేషన్ పరంగా మరి స్కూల్స్ కి అలాగే కాలేజెస్ కి ల్యాబ్స్ ప్రొవైడ్ చేయించడం, వాటికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ అన్నిటినీ కూడా వాళ్ళకి ఏం అవసరం ఉన్నాయని క్లీన్ అండ్ చిట్ గా ప్రతి క్షణం ఆయన మోడరేటింగ్ చేస్తున్నారండి. అక్కడ నుంచి మానిటరింగ్ చేస్తూ కూడా ఇక్కడ మనకి ఏవైతే ఎక్విప్మెంట్స్ కావాలో అవన్నీ ప్రొవైడ్ చేపిస్తున్నారు. ఇలా ఎడ్యుకేషన్ పరంగా ఆయన తీసుకునే స్టెప్ అండి. అలాగే ఇంకా జాబ్స్ పరంగా అయితే మెగా జాబ్ మేళా అవి కండక్ట్ చేయించడం, అలాగే మరి హాస్పిటల్ పరంగా అయితే దాన్ని ఎక్స్టెన్షన్ చేయడం, రానున్న రోజుల్లో దానికి ఇంకా మెరుగైన వైద్య అందించాలి అనే ఉద్దేశంతో దాన్ని కూడా డెవలప్ చేయడం, ఇలా ప్రతి విషయంలో కూడా ఆయన తీసుకున్నటువంటి 5 శాఖలకి కూడా ఆయన యొక్క మార్క్ తెచ్చుకుని దాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటున్నారండి. ఇప్పుడు ఓపెన్ అడుగుతున్నారండి, మరి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం చేస్తలేదు, పవన్ కళ్యాణ్ కి అనవసరంగా ఓటేసారని మాట్లాడుతున్నారు, మీరేమంటారు దానికోసం? వాళ్ళకి ఓటేసే కదండి, మరి ఇదివరకు 5 సంవత్సరాలు మరి వాళ్ళకి ఓటేసే కదా మొత్తం ఆయన్ని సీఎం చేసుకున్నారు, జగన్ గారిని సీఎం చేశారు. అలాగే మిగతా 151 సీట్లు కూడా వాళ్ళకి అందించడం జరిగింది. మరి ఎటువంటి పాలన వాళ్ళు అందించారు, ఎటువంటి అభివృద్ధి చేశారు అనేది ఈ టర్మ్ లో మనకి ఇచ్చినటువంటి ఓటర్స్కి దానికి రిఫ్లెక్షన్ అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని కార్పొరేటర్ ఎక్కువ, ఎమ్మెల్యే తక్కువ అనేట్టు విమర్శలు చేస్తున్నారండి, ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇవి? ఈయన చోటా రాజకీయాలు చేసుకుంటారండి జగన్ గారు, పవన్ కళ్యాణ్ గారు దేశ రాజకీయాలు చేసుకుంటారు, అంతే తేడా. దేశ రాజకీయాలు చేస్తారంటారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి అలాంటి వ్యాఖ్యలు చేయడానికి కానీ మెయిన్ గా గతంలో అలాంటి మాటలే మాట్లాడారు, ఇప్పుడు కూడా అవే మాట్లాడుతున్నారు. మరి ఆ పార్టీ పరిస్థితి ఏంటంటారు? ఏం లేదండి, క్లోజ్ చేసుకుని విజయము అంతే. అంటే పార్టీ మొత్తం మూసేసి చదువుకుని వెళ్ళిపోవాలంటారా? డెఫినెట్ గా. ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాలనుకున్నది ఏంటంటే, మీరు ఒక సలహా కింద ఒక ఓటర్ గా మీరేం చెప్పాలనుకున్నారు? ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని ఒకవేళ ఇంకా స్టిల్ మేము నిలబడగలం అనే కాన్ఫిడెన్స్ ఏమైనా ఉంటే కనుక ఒకసారి పునరాలోచన చేసుకుని మీ పార్టీ డెవలప్మెంట్ ఒకసారి మీరు చేసుకోవాల్సిందిగా మనవండి. రైట్.